వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ ఇయర్ టాలీవుడ్ నుండి ఫస్ట్ బిగ్ రిలీజ్ గా వచ్చిన గేమ్ చేంజర్ ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కు వస్తే, సిన్సియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన హీరో డ్యూటీ సిన్సియర్ గా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోకు సీఎం శ్రీకాంత్ కొడుకు అయిన ఎస్జే సూర్యతో గొడవ జరుగుతుంది. అది ఎంత దూరం వెళ్ళింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద అంచనాలు మరో లెవెల్లో ఉంటాయి. సోషల్ మెసేజ్ కి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి శంకర్ తీసిన ఒకప్పటి సినిమాలు ఇప్పటికీ ఎగబడి టీవీలలో చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య అసలు ఫామ్ లో లేని శంకర్ నుండి వచ్చిన సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోవడం లేదు. గేమ్ చేంజర్ విషయంలో కథ పరంగా మరోసారి ఇదే నిజమయ్యింది. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మినహా చాలా తక్కువ చోట్ల మాత్రమే శంకర్ మార్క్ కనిపించింది. రొటీన్ నార్మల్ అయిపోయిన స్టోరీ పాయింట్ ను తీసుకొని తన స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించిన ఇప్పటి టేస్ట్ ఉన్న ఆడియన్స్ కి అది చాలా ఓల్డ్ మోడల్ అయిపోయిందనే చెప్పాలి. కానీ పూర్తిగా తన మ్యాజిక్ ను చూపించలేకపోయాడు శంకర్. అదే టైంలో రామ్ చరణ్ మాత్రం సినిమాను అడుగడుగునా తన భుజాన మోసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే అపన్న రోల్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాలి. ఆ రోల్ లో అంతలా పర్ఫామ్ చేసి మెప్పించాడు రామ్ చరణ్. ఇక సెకండ్ రోల్ లో కూడా మంచి ఈజ్ తో పర్ఫామ్ చేసి మెప్పించాడు రామ్ చరణ్. కానీ కథలో అంత దమ్ము లేకపోవడంతో తన కష్టం వృధా అయింది. కొన్ని హీరో ఎలివేషన్ సీన్స్, ఎస్జే సూర్యతో నువ్వా నేనా అన్నట్లు సీన్స్ బాగా వచ్చాయి. కానీ కథనే బలంగా లేకపోవడంతో ఇవి పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. ఇక ఎస్జే సూర్య మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్ తో కుమ్మేశాడు. కియారా అద్వానీ జస్ట్ ఓకే అనిపించగా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయింది. తమన్ సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసేలా ఆకట్టుకున్నాడు తమన్. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ లో రేసీగా అనిపించిన లాగ్ కూడా ఎక్కువగానే అయిన ఫీలింగ్ కలిగింది. కొన్ని చోట్ల సరైన ఎడిట్ లేకపోవడంతో ఒక సీన్ నుండి ఒక సీన్ సడన్ గా వచ్చేస్తుంది. మొత్తం మీద రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించినప్పటికీ తెలుగులో రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ మాస్ మూవీస్ లాగానే గేమ్ చేంజర్ సినిమా కూడా ఉండగా ఎక్కడ శంకర్ రామ్ చరణ్ల సినిమా అంటే ఉండే హైప్ అలాగే అంచనాలకు పూర్తి న్యాయం అయితే సినిమా చేయలేకపోయింది. రామ్ చరణ్ 2 రోల్స్ లో చేసిన పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో అపన్న ఎపిసోడ్ లాంటివి హైలైట్స్ అయితే చాలా నార్మల్ రెగ్యులర్ కథ పాయింట్, వీక్ లవ్ స్టోరీ, ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ లాంటివి వీక్ గా ఉండటం, డ్రాగ్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం లాంటివి మేజర్ డ్రాబ్యాక్స్ అని చెప్పాలి. ఆల్రెడీ లో బజ్ ఉన్న మూవీ మరీ తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లి చూస్తే కొంచెం రొటీన్ గానే అనిపించిన రామ్ చరణ్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. శంకర్ రామ్ చరణ్ ల బిగ్గెస్ట్ మూవీ అన్న హైప్ తో వెళ్లి చూస్తే మట్టుకు పూర్తి న్యాయం చేయలేకపోయింది సినిమా. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.